హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 27 జిల్లాల్లో ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతోంది. అయితే అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. మొత్తం 733 వీడియో క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి 17 టెస్టులు, మీరు ప్రిపేర్ అవ్వడానికి 73 పీడిఎఫ్ ఫైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆఫర్ త్వరలో ముగుస్తుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 22,900 రూపాయల నుంచి 69,150 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. tshc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే అఫీషియల్ వెబ్సైట్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఐడి పాస్వర్డ్ను ఉపయోగించుకునేసి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో జనవరి 8వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చండి. చివరి తేదీ జనవరి 30వ తారీఖు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి జనవరి 8వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ నెలలో నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఎక్కువ రోజులు కూడా టైం లేదండి. ఏప్రిల్ అనేది చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మన ఛానల్లో కూడా ఇప్పటి నుంచి సిలబస్ వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుంది. వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కూడా కేవలం 399 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. యాప్కి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే కన్నా ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారనమాట. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 2025 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ అభ్యర్థులు వచ్చేసి 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక అయితే చేస్తారనమాట. రాత పరీక్ష అనేది మొత్తం 45 మార్కులకి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ అనేది 5 మార్కులకు ఉంటుంది. టోటల్గా 50 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ 45 మార్కులకి నిర్వహించే పరీక్షలో 30 ప్రశ్నలు వచ్చేసిందో జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. అలాగే 15 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి మీరు కోర్స్ తీసుకోవచ్చు అనమాట. అందులో చాలా అంటే 700కు పైగానే
వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకసారి మీరు కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఈ 45 ప్రశ్నలకు సంబంధించి ఒక్కో ప్రశ్నకి 1 మార్కు చొప్పున కేటాయించడం అయితే జరిగింది. 1 గంట సమయం అయితే ఇస్తారండి పరీక్షకు సంబంధించి. ఇకపోతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ అన్ని పోస్టులకు తగ్గట్లుగా 1:3 రేషియోలో అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి అయితే పిలిచడం జరుగుతుందన్నమాట. రాత పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి 1 పోస్ట్కి 3 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అందులో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆ అభ్యర్థి యొక్క గుణగణాలన్నింటినీ పరిశీలించిన అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక అయితే చేస్తారనమాట. ఇంటర్వ్యూలో కూడా కంప్లీట్ అయిన తర్వాత. ఇకపోతే రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలంటే కనుక ఓసీ అభ్యర్థులకి 40% మార్కులు, అదేవిధంగా బీసీ అభ్యర్థులకి 35% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 30% మార్కులు అయితే రావాల్సింది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకి 600 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందండి. మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ వచ్చేసి వైఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్, అలాగే వైవా వర్క్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారనమాట. ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని తీసుకునేసి మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే వేకెన్సీస్ ఏ జిల్లాల్లో ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ నోటిఫికేషన్లో చివరిలో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూసుకున్నట్లయితే డీటెయిల్డ్ డిస్ట్రిక్ట్ ఆర్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అనేసి ఇచ్చారు. ప్రాసెస్ సర్వర్ పోస్టులు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి చూసుకుంటే కనుక 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఓసీ మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేశారండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చేసి 6 పోస్టులు ఉన్న 6 పోస్టులలో మహిళా అభ్యర్థులకి 3 పోస్టులను రిజర్వ్ చేశారు. ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓసీ అభ్యర్థులకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎన్ని, బీసీ అభ్యర్థులకి, ఎస్సీ అభ్యర్థులకి, ఎస్టీ అభ్యర్థులకి ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులను రిజర్వ్ చేశారు, అందులో మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులను కేటాయించారనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి జిల్లాల వారీగా వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా ప్రాసెస్ సర్వర్ పోస్టులు 130 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. 27 జిల్లాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.